ఒక్క క్షణం ఆలోచించండి. ఒకవైపు ఉవ్వెత్తున ఎగసిపడే గంగానది, ఆవలి ఒడ్డున గురువు పిలుపు, మధ్యలో ప్రాణాలు తీసే ప్రవాహం. అడుగు వేస్తే మరణం తప్పదని తెలిసినా ఆ శిష్యుడు ఎందుకు వెనకాడలేదు? నీటిపై నడిచే శక్తి అతడికి ఎక్కడి నుంచి వచ్చింది? అది మంత్రమా, తంత్రమా, లేక అంతకు మించిన దివ్యశక్తి? ఆది శంకరాచార్యుల ప్రియ శిష్యుడు సనందుడు. ఒకరోజు గంగానదికి అటువైపున ఉన్న సనందుడిని శంకర్లు పిలిచారు. గురువు పిలిచారన్న మాటే కాని నది ఉధృతంగా ప్రవహిస్తోందన్న స్పృహ అతనికి లేదు. గురువు పిలిచారు, నేను వెళ్ళాలి అన్నది మాత్రమే అతడి సంకల్పం. నీటిపై అడుగు వేశాడు. ఆశ్చర్యం! సనందుడు అడుగు వేసిన ప్రతి చోట గంగమ్మ తల్లి ఒక బంగారు పద్మాన్ని సృష్టించి అతడికి ఆసరాగా నిలబడింది. అలా పద్మాలపై నడుచుకుంటూ వెళ్ళిన సనందుడే అనంతర కాలంలో పద్మపాదుడిగా ప్రసిద్ధి చెందాడు. ఈ అద్భుతం మనకిచ్చే సందేశం ఏమిటి? మొదటిది అచంచలమైన విశ్వాసం. మన జీవితంలో సమస్యలు గంగా నదిలా ఎదురవ్వచ్చు, కానీ గురువు మీద లేదా మీరు నమ్మే శక్తి మీద పూర్తి విశ్వాసం ఉంటే ఆ సమస్యలే మీకు దారి చూపుతాయి. రెండోది అంకితభావం. ఫలితం గురించి ఆలోచించకుండా చేసే పనికి దైవం తోడవుతుంది. 3 జ్ఞానోదయం. గురువు కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక మార్గదర్శి. ఆ మార్గదర్శకత్వాన్ని తూచా తప్పకుండా పాటిస్తే అసాధ్యమైనవి కూడా సుసాధ్యమవుతాయి. పద్మపాదుడి కథ మనకు నేర్పేదొక్కటే: లోతైన నదిని దాటడానికి పడవ అవసరం లేదు. గురువుపై నమ్మకం ఉంటే చాలు. మన హృదయంలో భక్తి ఉంటే మనం నడిచే ప్రతి అడుగు ఒక పద్మంలా వికసిస్తుంది. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీ నమ్మకాన్ని ఎప్పుడూ సడలనివ్వకండి.